ఫ్రెండ్స్, శ్రీ సరస్వతి దేవి అవతారం ఎలా వచ్చిందో తెలుసుకుందామా? సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు జగత్తుని సృష్టించాడు. భూమి, ఆకాశం, పర్వతాలు, నదులు అన్నీ సృష్టించబడ్డాయి. కానీ సృష్టి నిశ్శబ్దంగా, శూన్యంగా అనిపించింది. ప్రాణులు ఉన్నా జ్ఞానం లేదు, మాట లేదు, సంగీతం లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి తన కమండంలో నుండి ఒక శక్తిని ఆహ్వానించాడు. ఆ శక్తి ప్రకాశవంతమైన స్వరూపంలో శ్వేత వస్త్రధారణలో వీణ వాయిస్తూ ప్రత్యక్షమైంది. ఆమె శ్రీ సరస్వతి దేవి. ఆమె ప్రత్యక్షమైన వెంటనే జగత్తు నిశ్శబ్దం నుంచి మధురమైన శబ్దం ఉద్భవించింది. పక్షులు కుయ్యడం మొదలుపెట్టాయి, గాళ్ళు సంగీతం వాయించాయి, మనుషులకి మాట, జ్ఞానం, విద్య లభించాయి. ఇలా ఒకసారి బ్రహ్మదేవుడు ఆమె లేకుండా ఉత్సవం మొదలుపెట్టగా కోప్పడిన సరస్వతి దేవి, నా అనుగ్రహం లేని చోట జ్ఞానం నిలవదు అని శపించింది. అందుకే విద్యార్థులు ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున